అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ మీదకి ఫిబ్రవరి 28 తారీఖున దాడి ప్రారంభించాయి. ఒక విధంగా ఇది యుద్ధంగా చెప్పొచ్చు. ఈ యుద్ధం ఫిబ్రవరి 28 నుండి స్టార్ట్ అయ్యి ఈ రోజు వరకు ఇంకా కొనసాగుతూనే ఉంది. 21వ రోజులోకి ప్రవేశించినా కూడా ఎక్కడ యుద్ధము తగ్గుముఖం ఎక్కడ కనపడట్లేదు. రోజు రోజుకి యుద్ధము తీవ్ర రూపం దాల్చినా తప్ప తగ్గుముఖం ఎక్కడ పట్టడం లేదు. ఈ యొక్క ఫిబ్రవరి 28న దాడి చేసిన ఇరాన్ మీద దాడి చేసిన దాడిలో ఇరాన్‌లోని సుప్రీం లీడర్ అయినటువంటి అయతొల్లా అలీ ఖమైనీ చనిపోవడం జరిగింది. ఆ తర్వాత జరిగిన దాడుల్లో కూడా ఇరాన్‌లోని నాయకత్వం అంతా కూడా పూర్తిగా చనిపోయినట్టుగా మనకి కథనాలు వినిపిస్తున్నాయి. అయినా కూడా నాయకత్వం లోపము ఉన్నా కూడా, నాయకత్వం అంతా చనిపోయినా కూడా ఇరాన్ ఎక్కడా తగ్గకుండా, వెనకడుగు వేయకుండా ఇజ్రాయెల్ మీదకి, అలాగే గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలు ఉన్నటువంటి గల్ఫ్ దేశాల మీద కూడా ఇరాను తన యొక్క దాడి తీవ్రతరం రోజురోజుకి చేస్తూనే ఉంది. ఈ యొక్క యుద్ధంలో అమెరికా కొన్ని వేల కోట్ల ఆయుధ సామగ్రిని, ఆయుధాలని, అలాగే నిధుల్ని వెచ్చిస్తూ ఉన్నది. ఇరాన్ కూడా కొంత డబ్బు దీని మీద ఖర్చు పెడుతూనే ఉంది. ఈ యొక్క ఇరాను, అలాగే అమెరికా, ఇజ్రాయెల్ ఈ యుద్ధంలో ఎంత యుద్ధ సామగ్రిని వాడామని ఒకసారి మనం పరిశీలిస్తే, ఇరాను తన దగ్గర ఉన్నటువంటి 2500 నుండి 3000 నిల్వగల మిజైల్స్లో ఇప్పటికి 517 మిజైల్స్ని వాడటం జరిగింది. అలాగే 2000 డ్రోన్స్ని, షహీద్ డ్రోన్స్ అంటారు, 2000 షహీద్ డ్రోన్స్ని కూడా ఇరాన్ ఉపయోగించడం జరిగింది. యుద్ధం ప్రారంభించిన మొదటి రోజులోనే 167 మిజైల్స్ని, అలాగే 547 డ్రోన్స్ని ఇరాన్ ఉపయోగించడం జరిగింది. క్రమక్రమేణా ఈ యొక్క డ్రోన్స్ని, అలాగే ఈ యొక్క మిజైల్స్ యొక్క వినియోగము ఇరాను క్రమక్రమంగా తగ్గిస్తూ వస్తున్నది. గత 2-3 రోజుల్లో వాళ్ళ యొక్క డ్రోన్లు యొక్క మిజైల్స్ యొక్క వినియోగం 10 కన్నా తక్కువ అని చెప్పి ఇతరంగా నిపుణులు చెప్తున్నారు. ఈ యొక్క యుద్ధంలో ఇరాన్కి జరిగిన నష్టం ఎంతో ఒకసారి మనం బేరీజ్ వేసుకుంటే, ఇరాన్లో ఉన్నటువంటి ఈ యొక్క మిజైల్ లాంచర్స్ అంటాము, వీటిని ఒక 160 మిజైల్ లాంచర్స్ ఇరాన్ కోల్పోయింది. 60% ఆఫ్ ది మిజైల్ లాంచర్స్, అంటే ఈ టోటల్ 60% ఆఫ్ ది మిజైల్ లాంచర్స్ని ఇరాన్ కోల్పోవడం జరిగింది. అలాగే ఇరాన్ యొక్క రక్షణ వ్యవస్థ అంతా కూడా పూర్తిగా ధ్వంసమైపోయింది. ఇరాన్లోని ఈ యొక్క S-400 ఈ యొక్క రక్షణ వ్యవస్థ అంతా కూడా కుప్పకూలిపోయింది. కుప్పకూలిపోవటం వలన ఈ యొక్క ఇరాన్ యొక్క గగనతలం అంతా ఇజ్రాయెల్కి, అమెరికాకి స్వాధీనంలోకి రావటం వల్ల ఇజ్రాయెల్, అమెరికా ఈ యొక్క వైమానిక దాడులు ఇరాన్ మీదకి అడ్డు ఆపు లేకుండా స్వేచ్ఛగా చేస్తూనే ఉన్నాయి. ఈ రెండు తీవ్రమైన నష్టాలుగా మనము భావించవచ్చు ఇరాన్కి. ఇంకా అమెరికా విషయానికి వస్తే, అమెరికా ఈ యుద్ధంలో ఏ ఆయుధ పరికరాలను ఉపయోగిస్తున్నది మనం ఒకసారి పరిశీలిస్తే, 5 రోజుల్లోనే అమెరికా 800 పేట్రియట్ మిజైల్స్ని ఉపయోగించినట్టుగా ఇతరంగా నిపుణులు చెప్తున్నారు. ఈ యుక్రెయిన్ వార్లో, అంటే 6 సంవత్సరాల క్రితం 6 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి యుక్రెయిన్ వార్లో 600 నుండి 1000 పేట్రియట్ మిజైల్స్ ఉపయోగిస్తే 5 రోజుల్లోనే అమెరికా 800 పేట్రియట్ మిజైల్స్ని ఉపయోగించింది. అలాగే తమ్హాక్ మిజైల్స్ని, ఒక 300 తమ్హాక్ మిజైల్స్ని కూడా అమెరికా ఉపయోగించింది. ఇవి కాకుండా F-35 ఫైటర్ జెట్స్, హెలికాప్టర్స్, అలాగే అగ్రెషన్ చేసే మిజైల్స్ని, ఇలాంటివన్నీ కూడాను అమెరికా ఉపయోగించినట్టుగా మనకి చెప్తున్నాయి. అలాగే సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ యొక్క సంస్థ యొక్క లెక్క ప్రకారము అమెరికా 5 రోజుల్లోనే, ఫస్ట్ 1 వీక్లోనే $12.7 బిలియన్ ఖర్చు చేసినట్టుగా, ఇప్పటిదాకా ఇంచుమించు $130 బిలియన్ అమెరికా ఖర్చు చేసినట్టుగా, రోజుకి 600 నుండి 1000 మిలియన్ యుద్ధానికి ఖర్చు అవుతున్నట్టుగా ఈ యొక్క సంస్థ యొక్క రిపోర్ట్స్, నివేదికలు చెప్తున్నాయి. మన థర్స్డే యొక్క వార్ ఆఫ్ సెక్రటరీ మరొక $200 బిలియన్ ఇది అమెరికాకి కావాలని డొనాల్డ్ ట్రంప్ రిక్వెస్ట్ చేయడము జరిగింది. అంటే ఈ యొక్క యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. బ్యాడ్ గైస్ని చంపడానికి $200 బిలియన్ కావాలని ఆయన అడగటము కూడా జరిగింది. అంటే అమెరికా ఈ యొక్క యుద్ధాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉంటుంది. యుద్ధానికి కావాల్సిన నిధుల్ని బాగా సమకూర్చుకుంటున్నట్టుగా మనము భావించవచ్చు. ఈ యొక్క 2 దేశాల యొక్క ఖర్చు పరంగా కానీ మనం లెక్కలు వేసుకుంటే, అమెరికా ఎంత ఇది ఖర్చు చేసింది, ఇరాన్ ఎంత ఖర్చు చేసింది ఒకసారి మనం చూసుకుంటుంటే, ఇరాన్ యొక్క డ్రోన్స్ యొక్క విలువ $20,000 నుండి $40,000. ఈ యొక్క డ్రోన్స్ నిర్వీర్యం చేయడానికి అమెరికా పేట్రియట్ మిజైల్స్ని ఉపయోగిస్తున్నది. ఒక షార్ట్ పేట్రియట్ మిజైల్ని వినియోగించాలంటే
$4 మిలియన్ ఖర్చు అవుతుంది. అంటే 20,000 నుండి $40,000 విలువ గల డ్రోన్‌ని నిర్వీర్యం చేయడానికి $4 మిలియన్ పేట్రియట్ మిసైల్స్‌ని వాడుతున్నామంటే అమెరికా హై కాస్ట్ వార్ చేస్తున్నట్టుగా మనము చెప్పవచ్చు. అలాగే పేట్రియట్ మిసైల్స్ ఈ పాటికి చాలా పేట్రియట్ మిసైల్స్ అన్నీ కూడా వినియోగంలోకి వచ్చి ఉండొచ్చు. వాళ్ళ యొక్క పేట్రియట్ మిసైల్స్ కొరత కూడా దగ్గరలో రావచ్చని యుద్ధరంగ నిపుణులు కూడా చెప్తున్నారు. ఇదే ఇదే డ్రోన్స్ వ్యవస్థ చూస్తే ఇరాను డ్రోన్స్ తయారు చేసే సామర్థ్యం ఉంది, పరిజ్ఞానం ఉంది, టెక్నాలజీ ఉంది. ఒక వారం 10 రోజుల లోపల వాళ్ళు డ్రోన్స్‌ని ఉపయోగించే అవకాశం కూడా ఉంది. ఇరాను వార్ ఆఫ్ అట్రిషన్‌ను చేస్తున్నది. వార్ ఆఫ్ అట్రిషన్ అంటే 2 పక్కల క్షీణించేటట్టు కాదు. ఒక పక్కన తన శత్రువు యొక్క యుద్ధ సామాగ్రిని పూర్తిగా క్షీణించేటట్టుగా వాళ్ళ యొక్క యుద్ధ పరికరాలను ఎక్కువగా వినియోగించేటట్టుగా ఆ యొక్క దేశాలని ప్రోత్సహించేటట్టుగా ఈ యొక్క ఇరాన్ యుద్ధం చేస్తున్నట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే వీళ్ళు చేసే యొక్క డ్రోన్స్ యొక్క విలువ చాలా తక్కువ. వాళ్ళు ఉపయోగించే మిజైల్స్ యొక్క ధర చాలా ఎక్కువ. అందువల్ల వార్ ఆఫ్ అట్రిషన్‌ను ఇరాన్ చేస్తున్నది. హై కాస్ట్ వార్ ఏమో అమెరికా చేస్తున్నది. లో కాస్ట్ వార్ ఏమో ఇరాన్ చేస్తున్నది. లో కాస్ట్ వార్ అంటే లేకపోతే కాస్ట్ ఎఫెక్టివ్ వార్ అని మనం చెప్పవచ్చు. ఖర్చు పరంగా చూస్తే ఈ యుద్ధములో ఇరాన్ గెలిచినట్టుగా భావించవచ్చు. చాలా తక్కువ ఖర్చుతోటి చాలా ఎక్కువ హై వాల్యూ వారు చేస్తున్నారు. ఎందుకంటే వారు ఖర్చు పరంగా ఆయుధాలు వినియోగ పరంగా ఖర్చు పరంగా చూస్తే ఇరాన్దే పై చేయి. ఇరాన్ ఈ యుద్ధంలో గెలిచింది. ఇరాన్ లో కాస్ట్ వార్ చేసింది. ఈ యుద్ధాన్ని ఇరాన్ జయించినట్టుగా మనము భావించవచ్చు.